అందరికీ నమస్కారం అండి. సో, ఈ బైబుల్ నాలెడ్జ్ లేనిదే చాలామంది క్రైస్తవులు హిందువులని మత మార్పిడి చేస్తున్నారు. దయచేసి బైబిల్ బాగా అర్థం చేసుకునండి. బైబిలు ఏ వ్యక్తి రాశాడు? ఎలాంటి వ్యక్తి రాశాడు? అనేది కాస్త పరిశీలించి చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే హిందూ సోదరులని చాలా మట్టుకు మత మార్పిడి చేసి వాళ్ళని యేసుని నమ్మేటట్ల విధంగా వాళ్ళు మారుస్తున్నారు. యేసు మన పాపాల కోసం చనిపోయాడు, రక్తం చిందించాడు అని బాధాకరమైన మాటలు చెప్పి మన హిందువులని వాళ్ళు మారుస్తున్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి వాక్యంలో ఉన్న రియాలిటీ తెలుసుకోవాలండి. ఎవరు చెప్పిన మాటను బట్టి మీరు నమ్మకుండా మన యొక్క సంప్రదాయంలోకెళ్ళి వెళ్ళకూడదని నా మనవి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం నిలిచి ఉన్నది మన హిందుత్వము. మనము చెట్టుని దేవుడు అంటాము. సో, మనము గాలిని దేవుడు అంటాము, వానని దేవుడు అంటాము. మన ఇష్టము. ఆ రూపంలో దేవుడు మనకు సహకరిస్తున్నాడు కాబట్టి వాటిని దేవుడని మనం భావిస్తాము. ఎందుకంటే ఇదే నిజమైన దేవుడని ఎవరు కూడా మనకు సర్టిఫికెట్ ఇయ్యలేదు. మనం చెప్పలేము ఇతనే పలానా దేవుడు నిజమైన దేవుడు, ఇతన్ని నమ్ముకోరు అంటున్నాని మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. దేవుడు అనేటోడు ఉన్నాడు. ఆయన మనిషి యొక్క తలంపులకు అందని దేవుడు. మనిషికి తెలవనటువంటి దేవుడు ఉన్నాడు అతని. మన తలంపుల్లో కూడా రాదు దేవుడు ఇట్లా ఉంటాడని. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే భూతల్లికి మొక్కుతుంటాము. సో, అందరికి మనకు నచ్చిన దేవుళ్ళని మనం పూజించుకుంటాము. మన యొక్క మతాలని వాళ్ళు తప్పుబడుతూ, మీరు నమ్మే దేవుడు సిద్ధాంతము తప్పు, యేసుక్రీస్తు ఒక్కటే నిజమైన దేవుడని చెప్తుంటాడు. ఎందుకని వాళ్ళకు బైబుల్ నాలెడ్జే కరెక్ట్‌గా లేకుంటది. వాళ్ళేం చేస్తుంటారంటే, పాస్టర్ చెప్పిందే ఇక్కడ చెప్తుంటారు. ఈళ్ళు చెప్పిందే వాళ్ళు కాపీ కొడుతుంటారు. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది చెప్పి మొత్తానికి గందరగోళం చేస్తూ ఉంటారు. నిజానికి వాస్తవానికి ఈరోజు రియాలిటీ బైబిల్ యొక్క తత్వాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు చదివి మీకు వినిపిస్తాను. అవి ఎలాంటివో మీరు పరిశీలించి చూడాలి. నేను చెప్పేది రైటా రాంగా కామెంట్ రూపంలో చెప్పి మీరు కామెంట్ చేయాలి. సో, చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనము. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను అని ఉంది. అంటే ఈ మనిషి ఎక్కడి నుండి పంపబడ్డాడంట? దేవుని వద్ద నుండి పంపబడ్డాడంట. ఈ రాసింది ఎవరు? యోహాను భక్తుడు. అంటే యోహాను ఒక శిష్యుడు రాశాడు. సో, అతను ఏమన్నాడంటే దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడంట, అతని పేరు యోహాను అంట. సో, ఈ యోహాను ఏం చేసిండంటే దేవుని వద్ద నుండి పంపబడ్డాడంట. అక్కడ యేసుక్రీస్తుని కూడా చూసిండు, యెహోవా కూడా చూసిండు అంటున్నాని ఇక్కడ కింద రాసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యమే దేవుని వద్ద ఉండెను అంటున్నాని రాయబడ్డది. వాక్యం అంటే యేసుక్రీస్తు అని వాళ్ళ అభిప్రాయం. సో, ఇన్ని రాసిన దేవుడు రాసిన యోహాను చివరికి ఏమంటాడంటే లాస్ట్‌కు ఒక శిష్యులను పంపిస్తాడు. ఏమంటాడు? నేను అంటున్న యేసుక్రీస్తు అతడో కాదో నాకు డౌట్ వచ్చింది అని అంటున్నాడు. ఏమంటున్నాడు? అతనికి యేసుక్రీస్తు అతనే కాదో అంటున్నాడు. ఏమంటాడు? యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు అతని దగ్గరకు వస్తాడు. ఎవరి దగ్గర? యోహాను దగ్గర. యోహాను దగ్గర వచ్చినప్పుడు ఈ యోహాను యేసుకు బాప్తిసం ఇస్తాడు. అప్పుడేమంటాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని ప్రజలకు చెప్తాడు. ఎవరు? యోహాను చెప్తాడు. అప్పుడు ఈ యోహాను చెప్పిన యేసుక్రీస్తు కొన్ని రోజులైన తర్వాత ఏం చేస్తాడంటే ఇతన్ని తాగుకుంటూ తినుకుంటూ వస్తాడు. ఏం చేస్తాడంటే మద్యం తాగుకుంటూ కనిపిస్తాడు. సో, మద్యం తాగుతుంట కనిపించినప్పుడు ఈ రోజులలో చాలా మంది జనాలు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను తాగుడు మానేసినా అంటున్నాని చెప్తారు. భయంకరమైన తాగుబోతుని అని అంటారు. కానీ యేసుక్రీస్తే తాగుతూ కనిపిస్తాడు. ఆయన మద్యపాని తాగుతాడు. అట్లా తాగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? యోహాను తినక తాగక వచ్చాను, అతని దయ్యం పట్టిన వాడు అంటున్నారు, యోహానుని అంటున్నారు అని యేసుక్రీస్తు అంటున్నాడు. కానీ యేసుక్రీస్తుని ఏమంటున్నారంటే ఈడు తిండిపోతా అని అంటున్నారు. ఎందుకని? ఇతన్ని తినుకుంటూ తాగుకుంటూ వచ్చిందంట. మద్యాన్ని తాగిన వ్యక్తి యేసుక్రీస్తు. ఇలా మద్యాన్ని తాగుతూ ఉన్నప్పుడు ఈ యోహానుకు అర్థమైపోయింది ఈ యేసుక్రీస్తు మద్యం తాగుతున్నాడు,
మరి ఇతని యేసుక్రీస్తా కాదా అంటున్నాని అతనికి అనుమానం వచ్చింది. చూడండి, అర్థం చేసుకునండి. ఈ బైబిల్ రాసిండ్రంటే ఒక సాధారణమైన మనిషి రాసిండు. వాళ్ళకి ఎట్లా పడితే అట్లా, ఎంత జ్ఞానం ఉందో అంతే రాసిండు. సో ఇక్కడ యోహానుకు అర్థం కాలేదు, అతడు యేసుక్రీస్తు కాదా అంటున్నాని. ఒకప్పుడు ఏమన్నాడు, ఇతడే యేసుక్రీస్తు, లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అనే వ్యక్తే, అతడు యేసుక్రీస్తా కాదా పోయి తెలుసుకరా పోయినంటే అంటాడు. సో దయచేసి ఆలోచించండి, ఇలాంటి కాంట్రవర్సీలు చాలా బైబిల్లో ఉంటాయి. ఒకరికి తెలియకుండా ఉంటారు. వీళ్ళు రాశారు కదా, ఒకరు రాసింది ఇంకొకరు కూడా తెలియదు. సో చూడండి, ఇలాంటి కాంట్రవర్సీలు బైబిల్లో చాలా ఉంటాయి. కాబట్టి ఇది నిజమని చెప్పి బైబిల్లో ఒక యేసుక్రీస్తు వస్తాడని ప్రచారం చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకునలే ఏమిటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు రాడు, ఆయన వస్తాడని చెప్తారు కానీ ఆయన ఎప్పుడు రాడు. అందరూ చనిపోతారు చెప్పేవాళ్ళు, కానీ ఆయన రాడు. ఇది వాస్తవం, నిజమైన మాటలు చెప్పాల జనాలకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.